వస్తే అన్ని బస్సులు వరుసగా వచ్చేస్తాయి, లేదంటే ఒక్కటే రాదు. హాయ్ సంసా. సంసా గిమ్సా అనే బదులు సంగీత సామ్రాట్ అనొచ్చు కదా. షార్ట్ ఈజ్ స్వీట్. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ తింటావా? లేదు లేదు, వద్దులే, నువ్వే తిను. లేదు లేదు, నీకు ఇవ్వకుండా తింటే నాకు అరగదు. ఇంకొకటి ఉంది, తిను. నేను సాధారణంగా ఐస్ క్రీమ్ తినను, స్వరం దెబ్బతింటుంది కదా అని. తొక్కలో స్వరం. తిను సంసా. సరే, నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు గనక ఇది ఒకటి తింటాను. ఖాళీ డబ్బా ఇచ్చాడండి. ఏప్రిల్ ఫూల్. మోసపోయాను. పరాయి సొమ్ము కోసం ఆశపడకూడదు. టికెట్ తీసుకోవడం మన జాతకంలోనే లేదు. డాక్టర్, ఐస్ క్రీమ్ తింటారా? సార్, ఒకే లడ్జీలో ఉండడం, మీకు ఇవ్వకుండా తింటే నాకు అరుగుతుందంటారా? ఇంకొకటి ఉంది, మీరు తినండి. అందులో ఏం లేదు. ఏంటయ్యా? అందులో ఏమి ఉండదయ్యా. ఏమీ అర్థం కాలే. అందులో ఏమి ఉండదు, విసిరే. వాడంతే మెట్లదవా, మీరు తినండి. టేస్ట్గా ఉందా? సూపర్, అదిరిపోయింది. ఈ మోసపోయానా? అద్భుతం. ఏప్రిల్ ఫూల్. ఇంకొంచెం అల్లుడు గారు చాలా సిగ్గుపడుతున్నారు. తినండి అల్లుడు గారు, మన ఇంట్లో తింటానికి మొహమాట ఎందుకు? వడ్డించాం అల్లుడు గారికి. నాకు చాలు. హాయ్, ఏంటి సూర్య, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, ఊరికే వచ్చాను. అలాగా, ఇంటికి కాబోయే అల్లుడు గారు వచ్చారు. అందరం కలిసి బిజీగా మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఇంకో రోజు రా, తీరిగ్గా మాట్లాడుకుందాం. సరే, వస్తానండి. తక్కువ వచ్చారా? నెక్స్ట్ టైం చూడు, 100కి 100 తెచ్చుకుంటాను. భరత్, ఏంటి అంకుల్? నిన్న ఒక విషయం అడగాలి. మీరు వెళ్ళండి రా, నేను వస్తాను. చెప్పండి అంకుల్. ఏం లేదు, మీ అక్కని రోజు నేనే కాలేజీలో డ్రాప్ చేస్తాను. ఈ మధ్య తను నా కోసం వెయిట్ చేయట్లేదు, వేరే ఎవరితోనో వెళ్ళిపోతోంది. మీ అమ్మ నాన్నలు కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అసలు ఏం జరుగుతోంది మీ ఇంట్లో? చెప్పరా ప్లీజ్. సారీ అంకుల్, మీరు ఎంతో మంచివారు. మీరు మా కుటుంబానికి ఎంతో హెల్ప్ చేశారు. కానీ మా వాళ్ళు అవన్నీ మర్చిపోయారు అంకుల్.
దానికి నిర్మల ఏం చెప్పింది? అందుకు మా అక్క ముందు ఒప్పుకోలేదు. తర్వాత అమ్మా నాన్న అక్కను కన్విన్స్ చేసి బలవంతంగా ఒప్పించారు. ఈ విషయం నేను మీతో చెప్పానని మా ఇంట్లో ఎవరికి చెప్పకండి అంకుల్. శ్రీరామ్, నిర్మల ఇద్దరు జాతకాలు దివ్యంగా కుదిరాయి. పంతులు గారు, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, మీరు బయలుదేరండి, నేను తర్వాత కబురు పెడతాను. అలాగేనండి. ఏమండి, మన అల్లుడు గారు కనుక వస్తే ఆ వీడియోని కొంచెం ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారు? ఏదో తప్పు చేసినట్టు. జీవితంలో అందరూ పైకి రావాలని ఆశపడతారు. మీరు అదే చేశారు. శ్రీరామ్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. కారు, బంగ్లా అన్ని వస్తువులు ఉన్నాయి. నేనెవరినండి? ఆఫ్టర్ ఆల్ ఒక రిసెప్షనిస్ట్. శ్రీరామ్ మీ అమ్మాయిని డాక్టర్ని, మీ అబ్బాయిని ఇంజనీర్ని చేస్తానని చెప్పాడు. అది మీకు ముఖ్యం కదా. నా వల్ల కూడా అవుతుంది, కానీ ఇప్పుడు కాదు, రేపు, తర్వాత. అవునులేండి, ఎప్పుడో జరగబోయేదని నమ్ముకోకుండా ఇవాళ వెంటనే జరగబోతోంది కదా. మనకు అదే కదండి ముఖ్యం. పర్వాలేదండి, నేనేం ఫీల్ అవ్వట్లేదు. నిర్మల ఎక్కడున్నా బాగుండాలి, అది చాలండి నాకు. రేషన్లో అన్నీ తీసుకున్నాను. 5వ తారీఖు షుగర్ తీసుకోవాలి. అంటే మర్చిపోకుండా తీసుకోండి. కరెంటు బిల్లు కూడా కట్టేశాను. వచ్చే నెల కట్టక్కర్లేదు, ఆ తర్వాత నెల కడితే చాలు. 15వ తారీఖు వరకు టైం ఉంది. తర్వాత పాలవాడు వస్తాడు, 5 రోజులు బ్యాలెన్స్ అంటాడు. నేనంతా సెటిల్ చేసేసాను. మీరు అతనికేం ఇవ్వకండి. వస్తానండి. పెళ్లి పనులు ఏమైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను. వస్తానండి. అనకాపల్లికి ఒక ఎస్టీడీ చేసుకోవాలి. చేసుకోండి. ఎస్టీడీ చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి సార్. హలో, నేను సంగీత సామ్రాట్ చిత్తూరు వి నాగి గారిని మాట్లాడుతున్నా. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నా. వచ్చే నెల కచేరీ చేయమన్నారు కదా, డేట్ చెప్తే నాకు సౌకర్యంగా ఉంటుంది. అంటే అది మా వాళ్ళని అడిగి చెప్పాలండి. ఈ రోజు సింగపూర్ నుంచి డైరెక్ట్ గా మలేషియాకు వెళుతున్నాను. అక్కడ 1 వారం రోజులు ప్రోగ్రాం. అట్నుంచటే లండన్ కి వెళుతున్నాను. అక్కడ 2 డేస్ ప్రోగ్రాం. అట్నుంచటే ప్యారిస్ కి వెళుతున్నాను. తర్వాత స్విట్జర్లాండ్ వెళుతున్నాను. మీరు కన్ఫర్మ్ చేస్తే మీ ఊరు వస్తాను, లేదంటే 45 డేస్ విదేశాల్లోనే తిరుగుతూ ఉంటాను. పర్వాలేదు పర్వాలేదు, అవన్నీ చూసుకున్నారండి. మీ డేట్లు కుదరకపోతే మేము వేరే ఎవరినైనా చూసుకుంటాం.
హలో భగవాన్ని అమెరికా నుంచి మాట్లాడుతున్నా. ఎస్ బాంబ్ బ్లాస్టింగ్ అప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్కి మొట్టమొదటిగా ఫోన్ చేసి చెప్పింది నేనే. ఇదిగోండి. ఎవరికి వారు సింగపూర్ నుంచి అమెరికా నుంచి మాట్లాడుతున్నావంటే నువ్వేవైనా ఫీల్ అవుతున్నావా? చాచా నేనెందుకు ఫీల్ అవుతానండి? ఈ ఎస్టీడీ షాప్ జపాన్ లో పెట్టి 10 ఏళ్ళు అవుతుందిగా. ఆహా. నిర్మలా త్వరగా రామ్మా, వర్జి వచ్చేలాగా కొత్త ఇంటికి వెళ్ళిపోవాలి. వస్తున్నా. వెళ్దావా నాన్న? ఇప్పుడే వస్తాను. మేము ఇంట్లో ఉండటం మా కాబోయే అల్లుడు గారికి ఇష్టం లేదు. అందుకని ఆయన ఒక ఇల్లు చూశారు, మేము అక్కడికే వెళ్తున్నాం. మమ్మల్ని వెతుక్కుంటూ ఎవరైనా వచ్చినా లేక కాంటాక్ట్ చేసినా దయచేసి ఈ ఫోన్ నెంబరు అడ్రస్ వాళ్ళకి ఇవ్వండి, మర్చిపోకండి. అలాగే.